పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా భయంకరమైన అణిచివేతను కొనసాగుతోంది. స్థానిక నివాసితులు తమ హక్కుల కోసం పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండి సబ్సిడీలు, పౌర స్వయం ప్రతిపత్తి కోసం జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే పాక్ భద్రతా దళాలు వారిపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక రావలకోట్ అలాగే మీర్పూర్ ప్రాంతాల్లోని భవనాలపై పాకిస్తాన్ ఆర్మీ స్నైపర్లను మోహరించి నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హెడ్ షాట్లు కొడుతోంది. ఇక చీకట్లో భయాందోళనలు సృష్టించేందుకు సెల్ ఫోన్ లైట్లపైకి కూడా కాల్పులు జరుపుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఆసుపత్రుల నుండి మృతదేహాలను కూడా పారామిలిటరీ బలగాలు అపహరిస్తూ తాము చేసిన ఊచకొత్త సాక్ష్యాలు లేకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ దారుణమైనటువంటి పరిస్థితిపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై పదే పదే చట్టవిరుద్ధంగా ప్రాణాంతకమైనటువంటి శక్తిని ఉపయోగిస్తున్నాయని, ఇక తక్షణమే ఈ దాడులపై స్వతంత్ర విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్, మొబైల్ బ్లాకౌట్ను వెంటనే ఎత్తివేసి స్వతంత్ర పరిశీలకులను, మీడియాను ఆ ప్రాంతంలోకి అనుమతించాలంటూ కోరింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి నీతులు చెప్పే వెస్ట్రన్ మీడియా ఇక ఈ భయంకరమైనటువంటి ఊచకోతను అత్యంత నిర్లక్ష్యంగా పక్కన పాడేసింది. ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వ మద్దతుతో నడిచే బీబీసీ కథనం శైలి విస్మయానికి గురిచేస్తోంది. నెల రోజుల్లో ఈ ఊచకోతపై కేవలం ఒక్క నివేదిక ఇచ్చినటువంటి బీబీసీ పాకిస్తాన్ ఆర్మీ జరుపుతున్నటువంటి కాల్పుల దారుణాన్ని దాచిపెడుతూ పాకిస్తాన్ పాలిత కాశ్మీర్లో ఎన్నికల ముందు ఎందుకు అంతమంది చనిపోయారు అంటూ చాలా అమాయకమైనటువంటి టైటిల్తో కథనాన్ని ప్రచురించింది. అంటే పాక్ ఆర్మీ చంపలేదని, వాళ్లే చనిపోయారనే రీతిలో మాటల దాగుడు మూతలాడింది. ఇక అమెరికాకు చెందినటువంటి ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ అయితే మరో అడుగు ముందుకేసి సత్యాన్ని పూర్తిగా పక్కదారి పట్టించింది. పాకిస్తానీ కశ్మీర్లో స్థానిక ఎన్నికల ఓటింగ్ ప్రారంభమవుతుండగా చెలరేగిన ఘర్షణలు అంటూ టైటిల్ పెట్టింది. సైన్యం జరిపినటువంటి ఏకపక్ష ఊచకోతను ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో సైన్యం కాలుస్తున్నటువంటి వీడియోలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ మృతుల సంఖ్యను కేవలం ఒక నిషేధిత పౌర హక్కుల బృందం చేసినటువంటి అలిగేషన్గా మాత్రమే మలిచి దాని క్రెడిబిలిటీ లేకుండా చేసే కుట్రకు పాల్పడింది. ఇక ఇండియాలో చిన్న తరహా విద్యార్థి నిరసనలు లేదా స్థానిక అంశాలు జరిగితే రోజంతా ప్రత్యక్ష ప్రసారాలు, అలాగే భావోద్వేగపూరిత కథనాలు ప్రసారం చేసే ఈ వెస్ట్రన్ మీడియా సంస్థలు ఇక పీఓకేలో పాక్ ఆర్మీ పదుల సంఖ్యలో నిరాయుధాయులైనటువంటి పౌరులను బలి తీసుకుంటూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నివేదికల ప్రకారం జూన్ నుండి ఇప్పటి వరకు 67 మందికి పైగా పౌరులు పాక్ దళాల కాల్పుల్లో బలయ్యారంటూ తెలుస్తోంది. ఇక ఈ సమాచార నిరోధానికి పాకిస్తాన్ మిలిటరీ స్టేట్ చాలా పక్క వ్యూహంతో పనిచేస్తోంది. విదేశీ విలేకరులను ఇస్లామాబాద్ దాటి రాకుండా ఆంక్షలు విధించడం, లోకల్ రిపోర్టర్లను బెదిరించడం, వీసాలను ఆయుధంగా వాడుకోవడం, తద్వారా సమాచారాన్ని బయటకు రాకుండా నియంత్రిస్తోంది. కథనం విదేశీ న్యూస్ రూమ్కు చేరేసరికి అందులోంచి ఊచకోత, అంతం చేయడం, అదృశ్యం వంటి పదాలను తొలగించేలా సెన్సార్షిప్ నడుస్తోంది. అయితే ఈ మౌనం వెనుక కేవలం సమాచార లోపం మాత్రమే లేదు, అంతర్జాతీయ జియో పాలిటిక్స్ దాగి ఉంది. ఇక అమెరికా, దాని పాశ్చాత్య మిత్ర దేశాలకు పాకిస్తాన్ ఒక మేజర్ నాన్ నాటో అలాయ్. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కంటే ఒక మిలిటరీ లేదా గ్యారిసన్ స్టేట్ ఉండడమే తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుకూలమంటూ పాశ్చాత్య దేశాలు భావిస్తూ ఉంటాయి. అందుకే బెలూచిస్తాన్, అలాగే వజరిస్తాన్ లేదా పీఓకేలలో పాకిస్తాన్ భద్రతా దళాలు స్వదేశీ పౌరులపై ఎంతటి నరమేధానికైనా ఒడిగట్టినా వాషింగ్టన్, లండన్, బ్రజిల్స్లోని పాలకులు, మీడియా సంస్థలు కళ్ళు మూసుకొని కూర్చుంటాయి. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సైతం తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి స్వదేశీ పౌరులను భారతదేశం లాంటి శత్రువులు అంటూ బహిరంగంగా ముద్రవేసి వారిపై దాడులను సమర్థించుకోవడం ఈ దమనకాండకు పరాకాష్ట. పాకిస్తాన్ ఒక రెంటియర్ స్టేట్ అంటే సొంత పన్నులు, పారిశ్రామిక అభివృద్ధి కంటే తమ భౌగోళిక ప్రాధాన్యతను, సైనిక వ్యవస్థను విదేశీ శక్తులకు లీజుకిచ్చి నడిపించే రాజ్యం. ఇక ఇలాంటి మిలిటరీ కమాండ్ ఉన్నటువంటి దేశంతో డీల్ చేయడం వెస్ట్రన్ పవర్స్కు సులువు. అందుకే ఇరాన్, అమెరికా సంక్షోభంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మద్దతిత్వం వహించినప్పుడు స్వదేశంలో ఇరాన్ మద్దతుదారులైనటువంటి షియాలను బెదిరించిన పాశ్చాత్య దేశాలు స్వాగతిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఉంటే ప్రజల నుండి, న్యాయస్థానాల నుండి నిరసనలు వ్యక్తమై తమ పాపపు పన్నులు నెరవేరవు. కాబట్టి పాకిస్తాన్ సైన్యం చేరే రక్తపాతాన్ని ఇక పాశ్చాత్య దేశాలు తమ జియో పొలిటికల్ ప్రయోజనాల కోసం భరిస్తున్నాయి. ఇక బలూచిస్తాన్లో అదృశ్యమవుతున్నటువంటి యువకులు, రావల్కోట్ అలాగే మీర్పూర్లలో బుల్లెట్లకు బలవుతున్నటువంటి పౌరులు, ఇక ఈ గ్లోబల్ పవర్స్ గేమ్స్ వెనుక ఉన్నటువంటి నలిగిపోతున్నటువంటి అనాథలు, తమ శవాలను కూడా ఆసుపత్రుల నుండి సైన్యం అపహరిస్తుంటే తమ ప్రాణాలకు రక్షణ లేక, కనీసం ప్రపంచానికి తమ ఆవేదన చెప్పుకోలేక పీఓకే ప్రజలు దిక్కుతోచని స్థితిలో నరకం అనుభవిస్తున్నారు. ఇక మానవ హక్కుల పతాకాలను మోసే వెస్ట్రన్ మీడియా ఈ బ్లడీ గేమ్ను చూడనట్టుగా వదిలేయడం వారి ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనం.